ఇకపోతే బైరి నరేష్పై అయ్యప్ప భక్తుల ఆగ్రహం, అతని కారు తగిలి భక్తుడికి గాయాలు, ఏటూరు నగరంలో ఉద్రిక్తత అని చెప్పేసి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. నిజానికి బైరి నరేష్ సంబంధించిన విషయంలో అయ్యప్ప భక్తుల ఆగ్రహం అనేది లాస్ట్ టైం అంటే ఆయన అయ్యప్ప స్వాములకు సంబంధించిన విషయంలో అయ్యప్ప మీద కాంట్రవర్సీ మాటలు మాట్లాడింది కాబట్టి వాటికి వ్యతిరేకంగా అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు, అయిపోయింది. మరి ఈ విషయంలో అయ్యప్ప స్వాములు ఏడాది గడిచిన తర్వాత పోయిన సంవత్సరం ఇదే రోజున బైరి నరేష్ అంటే నిన్నటి రోజున బైరి నరేష్ జైల్లో ఉన్నాడు. 31 తారీఖు నాడు అరెస్ట్ అయ్యిండు, 1 తారీఖు నాడు జైల్లో ఉన్నాడు. ఆయన జైలు జీవితం కూడా ఎన్ని రోజులు గడిపినాడని మీ అందరికీ తెలిసింది. మరి ఏడాది గడిచినా కూడా అయ్యప్ప స్వాములు మళ్ళీ ఆయనను ఏ మీటింగ్ పోవద్దు, ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం బైరి నరేష్ మాత్రమే మాట్లాడిన ఇటువంటి ముచ్చట్లు అంటే ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాలు అని చెప్పేసి మాట్లాడాడు. ఆ విషయంలో ఎందుకు మరి కేసీఆర్ కూడా అసలు ఎక్కడ మాట్లాడదు, అసలు ఆయనకు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరూ ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు? అలాగే బండి సంజయ్ కూడా హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ముస్లిం వాళ్ళ మసీదులు దవ్వుదాము, శివం వెళ్తే మాది, శివం వెళ్తే మీది అని చెప్పేసి మాట్లాడిండు. మరి ఆ మసీదులు దవ్వుదాం అన్నటువంటి మాట ప్రకారంగా బండి సంజయ్ కూడా ఇక్కడ మాట్లాడద్దు. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ నాయకులు కూడా కొంతమంది మాకు 10 నిమిషాల సమయం ఇవ్వండి అని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడారు. మరి వాళ్ళు కూడా ఈ తెలంగాణలో మాట్లాడేటువంటి హక్కును కోల్పోయినారంటే ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా వాళ్ళ జోలికి పోయినటువంటి ప్రసక్తి లేదు. కానీ ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక బైరి నరేష్ లాంటి సామాజిక కార్యకర్త మీద ఆయన దేవుని మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు, ఆయన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మరి అయ్యప్ప ఎట్లా పుట్టినని బైరి నరేష్ అడిగినటువంటి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పకపోయినా కూడా ఆయన మాట్లాడిన తీరు మాత్రం అసభ్యంగా ఉంది అని చెప్పేసి మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విషయంగా ఆయన మీద గొడవ చేశారు. మరి ఏది ఏమైనా ఆయన జైలుకు పోయిండు, ప్రభుత్వం ఆయనను శిక్షించింది, ఆయనది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆయన పైన చేసుకుంటామంటే ఇప్పటికీ మళ్ళీ ఎందుకు ఆయన విషయంలో మళ్ళీ కాంట్రవర్సీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు? అంటే మళ్ళీ ఆ విషయాన్ని తెర మీద తీసుకురావాలంటే అయ్యప్పను కించపరిచే మాటల్ని మళ్ళీ తెర మీద తీసుకున్న అయ్యప్ప స్వామిలో బయట నడిచా అయిపోయిందని అయిపోయినట్టు వదిలేయకుండా మళ్ళీ దాన్ని గుర్తు చేయడం అంటే అయ్యప్ప స్వామి మీద ఆయన చేసిన ఆరోపణలు ఏమున్నాయో వాటిని మళ్ళీ ప్రజలకు తీసుకురావడానికి ప్రయత్నం అయ్యప్ప స్వామిలో చేస్తున్నారు. ఇకపోతే నాస్తికవాది బైరి నరేష్పై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్కు భక్తులకు మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. ములుగు జిల్లా ఏటూరు నగరంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో భారతీయ నాస్తిక సమాజం, ఇక్కడ గుర్తుపెట్టుకోరి, భారతీయ నాస్తిక సంఘం ఆధ్వర్యంలో భీమా కోరేగాం స్ఫూర్తి దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, భీమా కోరేగాం స్ఫూర్తి దినోత్సవం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బైరి నరేష్ హాజరయ్యారు. అయితే విషయం ఏంటి అని అంటే ఈ మీడియా వాళ్ళు నిన్న బైరి నరేష్ ఇష్యూ జరిగింది, మధ్యాహ్నము జరిగినటువంటి నిమిషాల్లోనే బైరి నరేష్ యాక్సిడెంట్ చేసిండు, అయ్యప్ప స్వాముల మీదకి దూసుకెళ్ళిన బైరి నరేష్ కారు కావాలనే బైరి నరేష్ అయ్యప్ప స్వాముల మీదకి కారు దూసుకెళ్ళేటట్టు చేసిండు అని చెప్పేసి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా వార్తలు రాసింది. సిగ్గుండాలి కొద్దిగా. ఎందుకనంటే ప్రజలకి సరైన సమాచారాన్ని అందించాల్సినటువంటి మీడియా ఈరోజు అసలు సమాచారమే లేకుండా వీళ్ళకి ఏం తెలియదు, ఎవరో సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియోని అలాగే అక్కడ వీడియోలు ఎవరో తీసేది ఉంటే ఆ వీడియోలు తీసినటువంటి వ్యక్తి దగ్గర వీడియోలు పంపించుకొని మేమే ఎక్స్క్లూజివ్ తీస్తున్నాం అని చెప్పేసి డ్రామాలు చేస్తూ ఉన్నారు. మరి నిన్న బైరి నరేష్కి సంబంధించిన విషయంలో ఏం జరిగింది ఏంది అనేది మొత్తం ఆధారాలతో మాట్లాడుకుందాం, నార్మల్గా కాదు. అయితే భారతీయ నాస్తిక సంఘం ఆధ్వర్యంలో అని చెప్పేసి ఈ పత్రికలు రాశారు. భారతీయ నాస్తిక సంఘం అనేది లేనేలేదు. ఈయన ఇంతకుముందు పనిచేసిన సంఘము భారత నాస్తిక సమాజం, దాన్ని వీళ్ళు భారతీయ నాస్తిక సంఘం అని రాశారు. ఇట్లుంటే మనలో వార్తలు ఎట్లుంటాయి అనేది చూపించడం కోసం చెప్తా ఉన్నాం. భారతీయ నాస్తిక సంఘం కాదు, ఆయన వినటువంటి మీటింగు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనే సంఘం. అంటే ఏ సంఘం ఏ మీటింగ్ పెట్టిందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నిన్న సంఘటన జరిగితే ఈ వార్త రాసింది నిన్న రాత్రి. మరి వార్త రాసిన వాళ్ళు కూడా అక్కడ జర్నలిస్టులు ఏం చేస్తున్నారు, రిపోర్టర్లు ఏం చేస్తున్నారు. రిపోర్టర్ అంటే ఉన్నట్టుగా ఏం జరిగిందో రాయాల్సిన రిపోర్టర్ కూడా ఈరోజు అసలు సంఘం పేరు తెలియదు, మీటింగ్ పేరు తెలియదు వాళ్ళకు. ఆ మీటింగ్ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇకపోతే భీమా కోరేగాం స్ఫూర్తి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ విషయాన్ని అంటే ముఖ్య అతిథిగా బైరి నరేష్ హాజరయ్యారు. విషయం తెలుసుకున్న
అయ్యప్ప భక్తులు అక్కడ చేరుకొని నాస్తికవాదాన్ని ప్రోత్సహించే ఇలాంటి సమావేశాలు నిర్వహించొద్దని అడ్డుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నరేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభా ప్రాంగణం నుంచి బయటకు వచ్చేసిన బైరి నరేష్ కారు ఎక్కి వెళ్ళిపోయేందుకు సిద్ధమవగా కారుకు అడ్డంగా వచ్చి అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు అని అంటే ఈ విషయానికి సంబంధించిన పూర్తి వీడియో బైరి నరేష్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టిండు. అలాగే మన ఛానల్లో కూడా దానికి సంబంధించిన వీడియోలు నేను రాత్రి మొత్తం మనం ప్లే చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు అడ్డంగా వచ్చి నిరసన తెలుపలేదు. మీకు కావాలంటే మన ఛానల్లో వీడియోలు చూడండి. వాళ్ళు బైరి నరేష్ను మేము వెళ్ళిపోవాలని చెప్పేసి 10-15 నిమిషాల పాటు వాగ్వాదం జరిగిన తర్వాత అక్కడ ఒక అయ్యప్ప స్వామి, సార్ నేను మీకు హామీ ఇస్తున్నా, మా వాళ్ళు మీ జోలికి రారు, ఏం రారు, మీరు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయనను తీసుకొని వచ్చి కారులో కూర్చోబెట్టినాక ఆయన డ్రైవింగ్ సీట్లో లేడు. నిన్న వచ్చినటువంటి వార్తలలో అందరూ బైరి నరేష్ కారు అయ్యప్ప స్వామి మీ కారు దూసుకెళ్ళించిండు, అందరు మీకు తీసుకోపోయిండు, చాలామంది స్వాములకు గాయాలైనాయి, ఒక స్వామి కాలు ఇరిగింది, అసలు కాలు మొత్తానికే పనికి రాకుండా పోయిందని చెప్పేసి వార్తలు చదివారు. వారి వార్తలు చదివిన జ్ఞానానికి దాన్ని వదిలేద్దాం. ఇకపోతే నిన్న బైరి నరేష్ కారు దూరలేదు, దాని పక్కపంటి సీట్లో కూర్చున్నాడు, వేరే వ్యక్తి కారు డ్రైవింగ్ చేసిండు. ఇక మళ్ళీ బైరి నరేష్ కారు అని కూడా రాస్తున్నాడు కొంతమంది. అది బైరి నరేష్ కారు కాదు, కేవలం ఆయన అక్కడ నుండి వెళ్ళడం కోసం ఉపయోగించినటువంటి కారు మాత్రమే. ఇది నిన్న జరిగింది. అయితే నిరసన తెలుపలే వీళ్ళు. బైరి నరేష్ సంబంధించిన విషయంలో అయ్యప్ప భక్తులు నిరసన తెలుపలేదు. ఆయన కారులో కూర్చున్న తర్వాత బూతులు మాట్లాడుతూ, మరి అయ్యప్ప స్వాములు బూతులు ఎట్లా మాట్లాడుతూ నాకు తెలియదు. అయ్యప్ప స్వాములు అక్కడ అద్దాలను కొడుతూ అరే డోర్ తీయరా, అరే అద్దాలు దించురా అని చెప్పేసి బూతులు మాట్లాడుతూ వివిధ రకాలుగా ఆ అద్దాలను కొట్టేటువంటి ప్రయత్నము, ఆ డోర్ను లాగేటువంటి ప్రయత్నము, ఆ కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం. ఒకవేళ కనుక బైరి నరేష్ కనుక ఆ డోరు అద్దం దించినా లేదంటే డోర్ తీసినా కూడా ఆయన కొట్టేటువంటి ప్రయత్నము చేసే విధంగా వాళ్ళ బిహేవియర్ ఉన్నది. మరి నిజంగానే ఆ నిరసన తెలిపారు అని అంటే మరి నిరసన ఆల్రెడీ ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కారును అడ్డగించాలని ప్రయత్నం ఎందుకు చేసిర్రు? మీరేం చెప్పారు? నువ్వు ఇక్కడ ఏం మాట్లాడద్దు, నువ్వు మాట్లాడే అవకాశం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే ఆయన ఓకే నేను వెళ్ళిపోతా అని చెప్పిండు. ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమైండు, కారు ఎక్కిండు, ఆయన వెళ్ళిపోతున్న క్రమంలో కూడా మనకు కారును అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది. అది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ క్రమంలో డ్రైవర్ కారును ముందుకు పోనివ్వగా పోగు నరసింహారావు అనే భక్తుడికి కాలికి గాయమైంది. అయినా నరేష్ ఆగకుండా అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయాడు. అని అంటే మరి ఈ పత్రికల్లో చెప్పాలి. ఒకవేళ కనుక అదే క్రమంలో అదే స్థానంలో నిరసన జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళు ఉండేది ఉంటే అక్కడ అంటే కారు ఒక అయ్యప్ప స్వామి కాలు మీదకి పోవడము, ఆయన పాదానికి గాయం అవడము, ఇది జరిగిన తర్వాత మళ్ళీ బైరి నరేష్ కారు దిగి వచ్చి అయ్యో అయ్యప్ప స్వామి సారీ అని చెప్పేసి ప్రయత్నం చేసే విధంగా అక్కడ ఉందా? నిన్న మేము మాట్లాడినప్పుడు బైరి నరేష్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అడిగినాం, మరి ఆయన కాలు మీదకి పోయినప్పుడు మీరు ఆగచ్చు కదా అంటే ఆగి క్షమాపణ చెప్పడానికి నాకు క్షమాగుణం చెప్పాడండి. నాకుంది, నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఆ స్వామికి అవసరమైతే ఆ స్వామికి ఖర్చు అయ్యేదంటే ఖర్చు మొత్తం పెట్టుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కానీ అసలు అక్కడ ఆ వాతావరణం లేదు. నిజానికి రెండో విషయం ఏంటంటే నేను డ్రైవర్ వైపు చూస్తున్నా, కుడివైపు చూస్తున్నా, అది ఎడమ వైపు జరిగింది సంఘటన. నేను కుడివైపు డ్రైవర్ వైపు ఉన్నటువంటి స్వాములు కొంతమంది కారు పోనీ అంటే నేను వాళ్ళ వైపు చూస్తూ ఉన్నా. వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో కారు పోనిచ్చిండు, నేను చూసుకోలేదు. ఒకవేళ నేను చూసుకునేది ఉంటే తప్పకుండా నేను బాధపడేవాడిని. అలాగే దానికి సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి వేరే నాయకులకు ఫోన్ చేసి అయినా కూడా ఆ విషయంలో నేను మాట్లాడేటోని. అక్కడ నా ఫోన్ మిస్ అయింది, అక్కడ నుండి నేను వెళ్ళిపోయినాక పోతున్న క్రమంలో నా కారుకు యాక్సిడెంట్ అయింది, అంటే అదుపు తప్పింది కారు, మేము వెళ్ళిపోయినాం, అక్కడ నుండి పారిపోయినాం అని చెప్పేసి మాట్లాడింది. మరి ఇదే విషయంలో వీరు చెప్తున్న విషయం ఏంటి అని అంటే బైరి నరేష్ కారు ఆగకుండా అక్కడ నుంచి కారులో వెళ్ళిపోయాడు, పారిపోయిండు, నువ్వులు తప్పిపోయాడు, అంటే మొత్తానికి అయితే యాక్సిడెంట్ చేసి పోయిండు అని చెప్పేసి ఇంకొందరు వివిధ రకాలుగా మాట్లాడారు. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. అది అంటే ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని అంటే ఈ రాష్ట్రంలో కులం పేరుతో మతం పేరుతో దాడులకు సిద్ధంగా ఉంటున్నటువంటి ఒక బ్యాచ్కి ఇట్లాంటి మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాసి తప్పుడు ప్రచారాలు చేసి వాటికి ఊతం పోసి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మత ఘర్షణలు రేపడానికి ప్రధాన కారణం అవుతున్నది మీడియానే. వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం వలనే ఆ రోజు కూడా
అసలు బైరి నరేష్ మీద దాడి జరగకముందే వేరే ఒక వ్యక్తి పోతా ఉంటే ఆయన మీద దాడి చేసి అది బైరి నరేష్ మీద దాడి అని చెప్పేసి ప్రధాన స్రవంతి మీడియా అని చెప్పుకునే తెలంగాణలోనే తెలుగు రాష్ట్రాల్లోనే మాది #1 ఛానల్ అని చెప్పుకునేటువంటి సిగ్గులేని ఛానల్లో కూడా ఇదే విధంగా మాట్లాడడం జరిగింది. 24 గంటల పాటు ఒక టీవీ ఛానల్ అయితే 24 గంటల పాటు కేవలం బైరి నరేష్ గురించి మాత్రమే చెప్పింది అని అంటే ఎంత దిగజారుతనానికి వాళ్ళు దిగజారిపోయారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రజలకి వార్తల్ని సక్రమంగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే విషయం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక అక్కడ నుండి వెళ్ళిపోతా ఉన్నటువంటి క్రమంలో కొమ్రంభీం నగర్ వద్ద అతని కారు చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది. నరేష్తో పాటు డ్రైవరు మరో 2 కారును అక్కడే వదిలేసి పరారయ్యారు అని అంటే వాళ్ళు ఎక్కడికి పరారయ్యారు? నువ్వు చూసినావా? ఈ ఛానల్ రిపోర్టర్ అక్కడికి పోయి చూసిండా? ఏం లేదు కదా. మీరు రాసిన వార్తనే ఎవడో వాట్సాప్లో పెడితే ఆ వాట్సాప్ను అందరు షేర్ చేసుకుని ఇప్పుడు అందరూ అదే రాసిన వార్త. మీరు ఏ ఛానల్ ఓపెన్ ఏ పత్రిక ఓపెన్ చేసినా ఇదే వార్త ఉన్నది. అక్కడికి ఫోన్ చేసి అక్కడ ఎవరో ఒక వ్యక్తికి ఫోన్ చేసి తెలుసుకొని సమాచారం రాసారు తప్ప వీళ్ళు అక్కడికి పోలేదు. మరి పరారైనా అంటే పరారైతున్నప్పుడు నువ్వు చూసినావా? అక్కడ యాక్సిడెంట్ అయింది, వెనకాల అయ్యప్ప స్వాములు వెంబడిస్తున్నా అనే విషయం ఆయన తెలుసు. కాబట్టి అక్కడ నుండి ఆ కారును అక్కడే వదిలేసి అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడు. ఆ కారులో ఆయన పరారైన చెప్తున్నాడు. ఆ కారులో ఆయన విలువైనటువంటి వస్తువులు చాలా ఆ కారులోనే ఉండిపోయినాయి. వాళ్ళ భార్యకు సంబంధించిన ఒక బ్యాగ్ కానీ, లేదంటే ఆయనకు సంబంధించిన ఒక బ్యాగ్ కానీ, ఆయన సంఘానికి సంబంధించిన ఫైల్స్ కానీ, లేదంటే ఆయన మీటింగ్కి సంబంధించిన షెడ్యూల్డ్ డైరీస్ కానీ, చెక్ బుక్లు కానీ, వీటన్నిటికి సంబంధించిన ఎన్నో ఫైల్స్ ఆ కారులోనే అక్కడ మిస్ అయినాయి. అయినా కూడా ఆయన రోడ్డు మీదకి వచ్చి ఏదో లిఫ్ట్ ఆపుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో పరారైన అని చెప్పేసి వీళ్ళు రాస్తారు. అంటే వీళ్ళ చేతిలో పెన్ను ఉన్నది కాబట్టి వీళ్ళు ఏం రాసినా నడుతుంది. పరారైండని రాత్రు, అవసరమైతే ఉరికిండని రాత్రు, పరిగెత్తినని రాత్రు. ఎందుకు అంటే వీళ్ళు తప్పుడు వార్తలనే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి వీళ్ళ వల్ల ఏదైనా అవుతుంది. మరి జనాలకు అర్థం చేసుకునే తిరిగి ఉండేదని బాగుంటుంది. ఇకపోతే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని నరేష్తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో నరేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప భక్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఇది చివరిగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే, స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎప్పుడు చేరుకున్నారు పోలీసులు ఎప్పుడు చేరుకున్నారు? బైరి నరేష్ అనే వ్యక్తి మీద దాడి జరిగేటువంటి అవకాశాలని అని ఆ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే కొంతమంది, ముఖ్యంగా బైరి నరేష్ కూడా 100 డైలు ఫోన్ చేసి ఇలా నా పలానా ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది, దీన్ని అడ్డుకునడానికి అయ్యప్ప స్వాములు వస్తా ఉన్నారు, నేను బైరి నరేష్ను అని చెప్తే ఆ కానిస్టేబుల్ మా సార్ చెప్పాను సార్ అని చెప్పేసి ఎస్ఐ సార్ నెంబర్ ఇస్తాడు. ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడి, సార్ మరి ఏంది పరిస్థితి, ఇట్లా అయ్యప్ప స్వాములు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ ఎస్ఐ గారు మరి ఏం మాట్లాడరు ఏంది అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియదు. కానీ మొత్తానికి అయితే అసలు నేను ఎవరు మీటింగ్ పెట్టినట్టు, నిన్ను మీటింగ్ ఎవరు పెట్టమన్నారు, నేను ఎవరు రమ్మన్నారు అన్నట్టుగా మాట్లాడినట్టుగా తెలిసింది. మరి నిన్న ప్రజాపాలనలో బిజీగా ఉన్నారంటే ప్రజాపాలనలో బిజీగా ఏం లేడు. ఇది ఏమైనా రాత్రిపూట జరిగిందా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పోలీసులు బిజీగా ఉన్నారంటే అది కూడా కాదు, నిన్న మధ్యాహ్నం పూటనే జరిగింది. మరి స్థానికులు ఘటనా స్థలానికి మొత్తం చేరుకున్నారట. చేరుకొని ఏం చేశారు? అయ్యప్ప స్వాములకు బైరి నరేష్కు మధ్య దాదాపుగా వాగ్వాదం 15 నిమిషాల నుండి 20 నిమిషాల పాటు జరిగింది. పోలీసులు సమాచారం అందుకుంటే ఏంటంటే నిజంగానే వీళ్ళు సరైన సమయానికి స్పందించి ఉండేది ఉంటే వాళ్ళు ఎప్పుడు చేరుకోవాలి అయ్యప్ప స్వాములకు? మళ్ళీ అది టౌన్లో, ఏటూరు నగరం టౌన్లో జరుగుతున్నటువంటి మీటింగు. ఆ ఫంక్షన్ హాల్ నుండి పోలీస్ స్టేషన్కు కేవలం 2-3 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. ఇదే ఏటూరు నగరం పోలీసు వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసరు ఆకులూరు మురళి లాంటి వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేటువంటి సీరియస్గా ఉంటారు. మరి నిన్న వీళ్ళ పోలీసు వ్యవస్థ ఏం చేసింది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? నిన్న ఏటూరు నగరంలో బైరి నరేష్ అనే వ్యక్తి ఒక మీటింగ్ పెడుతున్నానని ఇంటెలిజెన్స్ తెలియదా? దానికన్నా ముందు రోజు పేపర్లలో వచ్చింది కదా, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, నేను పలానా మీటింగ్ పోతున్నా అని చెప్పేసి. అయ్యప్ప స్వాములు తెలిసినటువంటి విషయము పోలీసులకు ఎందుకు తెలియదు అంటే తెలుసు, గొడవలు జరిగిన తర్వాత అవసరమైతే ఏదైతే కదా మనం చూసుకుందాము. ఇదా మరి మీరు చేసేటువంటి పోలీసు వ్యవస్థ? మేము ఇక్కడ విషయం ఏంటి అని అంటే, పోలీసులు కనుక సరైన సమయానికి అక్కడ చేరుకొని ఉంటే ఆ 15 నుండి 20 నిమిషాల పాటు బైరి నరేష్కి అయ్యప్ప స్వామికి మధ్య జరిగినటువంటి వాగ్వాదం జరిగినటువంటి క్రమంలోనే మన మీడియా ఛానల్లో వేసినటువంటి వీడియోని, అక్కడ జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోని 20 నిమిషాల పాటు ఉన్నది. అంటే అది కటింగ్ ఉన్నది. మధ్యలో చాలా విషయాలు మనం కడిగేసి, అంటే పనికిరానటువంటి సోది ఏదైతే ఉందో దాన్ని మొత్తం కడిగేసి వేసిన వీడియోని 20 నిమిషాలు ఉన్నదంటే దాదాపు 30 నుండి 40 నిమిషాల పాటు వాళ్ళ మధ్యలో వాగ్వాదం జరిగింది. మరి వాగ్వాదం జరగడానికి 40 నిమిషాలు సమయం పట్టినప్పుడు ఆ 40 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి ఉండేది ఉంటే, బైరి నరేష్ను అవసరమైతే ఆయన కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం కనుక పోలీసులు చేసి ఉండేది ఉంటే ఈరోజు అయ్యప్ప స్వామికి కాలెక్కేదా అంటే లేదు. సరైన సమయానికి పోలీసులు అక్కడ చేరుకోకపోవడం వల్లనే
సమాచారం 100 డైల్ నుండి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు సరైన సమయానికి అక్కడ చేరుకోకపోవడం వల్లనే ఈరోజు అయ్యప్ప స్వామికి బైరి నరేష్ కాలు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అయ్యప్ప స్వాములు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బైరి నరేష్ డ్రైవర్ కావాలని ఆ కార్ని అయ్యప్ప స్వాముల మీద తోసుకోపోలేదు. ఒకవైపు రైట్ సైడ్ డ్రైవర్ వైపు ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు కార్ పోనీ 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 అంటా అంటే ఆయన కొద్దిగా అనుకుంటూ పోతా ఉన్నటువంటి క్రమంలో ఆ అయ్యప్ప స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు నిలబడే వాళ్ళు సైడ్ జరిగిరు. ఈయన సైడ్ జరిగినటువంటి క్రమంలో ఆయన కాలు మాత్రం టైర్ దగ్గరనే ఉండడం వల్ల ఆయన టైరు కాలు మీదకి వెళ్ళింది. అదే జరిగింది తప్ప నిజానికి బైరి నరేష్ అయ్యప్ప స్వాముల మీదకి కార్ని తీసుకుపోలేదు. ఈ విషయాన్ని మీడియా ఛానళ్ళు మత ఘర్షణలు రేపడం కోసం వివిధ రకాలుగా చెప్పినాయి. అక్కడ వాళ్ళ రిపోర్టర్లు అక్కడనే నిలబడి చెప్పినట్టుగా మొత్తం లైవ్లో నేనే ఉన్నా, నేను చెప్పింది వేదం అన్నట్టుగా చెప్పారు. కానీ అంత బూటకము ఎవరు నమ్మాల్సిన పరిస్థితి లేదు. సరైన సమయానికి అక్కడ పోలీసులు చేరుకునే ఉంటే నిజంగా అక్కడ అయ్యప్ప స్వామి కాలు మీదకి ఆ బైరి నరేష్ డ్రైవర్ కారు పోనిచ్చేటువంటి వ్యక్తి కాదు. ఇది నిన్న జరిగినటువంటి విషయము. అయితే ఇక్కడ మనం కొన్ని ఆధారాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఇది బైరి నరేష్, ఈ గుండంలో ఉన్నటువంటి వ్యక్తి బైరి నరేష్, డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి వేరే వ్యక్తి. ఈ తెల్లగడ్డ ఉన్నటువంటి వ్యక్తి డ్రైవింగ్ చేసిండు. ఇది బైరి నరేష్ కారు కాదు, వేరే వ్యక్తి కారు. అక్కడ బైరి నరేష్ కారు వేరే దూరంగా ఉన్నటువంటి క్రమంలో బైరి నరేష్ను పంపించడం కోసం ఈ కారులో పంపించడం జరిగింది. ఈ కారులో డ్రైవింగ్ చేసింది బైరి నరేష్ కాదు. నిన్న చాలా మీడియా ఛానళ్ళు ఏమని చెప్పినాయి అంటే బైరి నరేషే కారు దూసుకెళ్ళింది, బైరి నరేషే అయ్యప్ప స్వామిని కారు తీసుకుపోయినని చెప్పినాయి. కాబట్టి మేము ఈ విషయాన్ని చూపిస్తున్నాం. ఇది నిన్న జరిగినటువంటి విషయం. ఇకపోతే ఇది ఘర్షణ, ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు. మీటింగ్ సంబంధించిన టైంలో ఘర్షణ జరుగుతున్నప్పుడు అయ్యప్ప స్వామి రావడం వాళ్ళందరితో దాదాపుగా 1 నిమిషం కాదు, 2 నిమిషాల పాటు కాదు, ఇంకో ఇది 7 నిమిషాల పాటు ఉన్నది ఈ వీడియో. ఒక వీడియో 7 నిమిషాలు. అలాగే ఇదొక వీడియో, అంటే అయ్యప్ప స్వామి లోపలికి వస్తున్న క్రమంలో తీసిన వీడియో. ఇదొక 7 నిమిషాలు ఉన్నది, 6 నిమిషాలు 50 సెకండ్లు. 7 నిమిషాలు 14 నిమిషాలు. ఇది వాగ్వాదం జరుగుతున్నప్పుడు తీసిన వీడియో. ఇది కూడా దాదాపుగా 3 నిమిషాలది, అంటే 14 నుండి 17 నిమిషాలు అయిపోయింది. ఇది అయ్యప్ప స్వాములు బైరి నరేష్ను బయటికి వెళ్ళిపోమంటే బయటికి వెళ్ళిపోతున్నప్పుడు తీసినటువంటి వీడియో. ఇది కూడా దాదాపుగా 3 నిమిషాలు ఉన్నది. అంటే 20 నిమిషాల వీడియోలు మన దగ్గరనే ఉన్నాయి. ఇవి ఫుల్ టైమ్గా 20 నిమిషాల వీడియో ఉన్నదంటే వీళ్ళకు వాగ్వాదం జరిగి దాదాపు 30 నుండి 40 నిమిషాల పాటు వాగ్వాదం జరిగింది. ఇది ఆధారాలు. బైరి నరేష్ డ్రైవింగ్ చేయలేదు, అయ్యప్ప స్వాములు వచ్చిర్రు. మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు అయ్యప్ప స్వాములు రావడము, అయ్యప్ప స్వాములు మాట్లాడము, ఈ స్వామి దగ్గరుండి నేను తీసుకుపోతానని చెప్పేసి మాట ఇవ్వడము, దాడి చేయనని చెప్పడము, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోవడం, ఇది అంతా జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు మనం ములుగు జిల్లా ఎస్పీకి, కలెక్టర్కి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అందరికీ వాటిని ఆధారాలు పంపించడం జరిగింది. ఈ మళ్ళీ ఘర్షణలు రేపేటువంటి ప్రయత్నం మీడియా చేస్తున్నా, పోలీసులు చేస్తున్నా, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇకపోతే ఇదే విషయం మీద అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అక్కడ బైరి నరేష్ సంబంధించిన విషయంలో ఏమేమి మిస్టేక్లు జరిగినాయి, బైరి నరేష్ అప్పుడు డ్రైవింగ్ చేస్తలేడు, ఇదంతా కేవలం కొంతమంది కావాలని చేస్తున్న డ్రామా అని చెప్పేసి అయ్యప్ప స్వాములకు బైరి నరేష్ మధ్య వాగ్వాదం జరిగింది. అయ్యప్ప స్వాములు వెళ్ళిపోమన్నారు. బైరి నరేష్ అందరి ముందరనే క్షమాపణ చెప్పిండు. నా వల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి అని అయ్యప్ప స్వాముల ముందు చెప్పిండు. అయ్యప్ప స్వాములు దానికి సపోర్ట్లు కూడా కొట్టిరు. మరి అయ్యప్ప స్వాములు ఆయన వెళ్ళిపోమంటే ఆయన వచ్చి కారులో కూర్చొని పోతా ఉంటే ఒక వ్యక్తి మీదకి కాలు వేయింది, అంటే కాలు మీదకి కారు పోవడం వల్ల గాయమైంది అని చెప్పేసి మనం చెప్పినటువంటి వార్తకి ఒక వ్యక్తి కామెంట్ చేసిండు. ఏమని ఈయన ఏమని కామెంట్ చేసిందంటే ఇదే చిల్లర కానీ ముస్లిం దేవుడి గురించి, క్రిస్టియన్ దేవుని గురించి మాట్లాడమను, వాళ్ళ జోలికి వస్తే మీకు డాష్లో తంతారు అని చెప్పి ఫేమస్ కావడానికి చిల్లరగాళ్ళు అంతా కలిసి హిందూ దేవుళ్ళ మీద పడుతున్నారు అని చెప్పేసి ఒక వ్యక్తి నిన్న ఫేస్బుక్లో కామెంట్ పెట్టడం జరిగింది. అంటే ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చెప్తున్నాడు అని అంటే మీరు హిందూ దేవుళ్ళని కాకుండా క్రిస్టియన్ దేవుళ్ళని తిట్టుర్రి, ముస్లిం దేవుళ్ళని తిట్టుర్రి అంటే నువ్వేం చెప్తున్నావు అంటే దేవుళ్ళని తిట్టమని చెప్తున్నావు. అంటే రేపు రోజున క్రిస్టియన్లను ముస్లింలు ఏమంటారు, మా దేవుళ్ళని కాకుండా నువ్వు హిందూ దేవుళ్ళని తిట్టుకోరాబోయా అంటారు. ఇదేగా వాడిని అంటే మతానికి ఉన్నటువంటి విషయమే, మతానికి ఉన్నటువంటి ఆలోచన విధానమే ఇట్లా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మతం ఎప్పుడు కూడా నలుగురిని ప్రేమించమని చెప్పదు. మా బైబిల్లో ఉంది, మా ఖురాన్లో ఉంది, మా భగవద్గీతలో ఉంది అని మనం అనుకుంటాం. కానీ మతం రోడ్డు మీదకి వచ్చిన సమయంలో మాత్రం ఆ ముగ్గురు కలిసి ఉండేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయరు. ఆ కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేవాడే బైరి నరేష్. మరి ఆయన మీద మీరు దాడి చేసారు. ఈయన ఇక ఏంటిది ఛత్రపతి శివాజీతో ఫోటో పెట్టుకున్నాడు. ఆయన ఫేస్బుక్ వాల్ పేపర్గా పెట్టుకోవడం జరిగింది. మరి ఛత్రపతి శివాజీ చరిత్ర అయినది తెలుసా?
ఛత్రపతి శివాజీ సంబంధించిన విషయంలో ఏం జరిగిందో తెలుసా? ఛత్రపతి శివాజీ అసలు హిందువులకు సంబంధించిన విషయంలో, హిందువులకు సంబంధించిన విషయంలో చరిత్ర ఏం చెబుతుంది, అందులో ఛత్రపతి శివాజీ పాత్ర ఏముందనే విషయం ఏమీ తెలుసా? ఈ ఛత్రపతి శివాజీ సంబంధించిన విషయంలో రాయేష్ రేంజర్ల బైర్ నరేష్ చాలాసార్లు వీడియోలు చెప్పారు. ఆ వీడియోలు చాలా ఛానల్లో ఉంటే చూడండి మీరు, ఛత్రపతి శివాజీ గురించి చెప్పిన వీడియోలు. అప్పుడు తెలుసా మీకు శివాజీ ఎవరు అనేది. మరి శూద్రుడైనటువంటి శివాజీకి సంబంధించిన ఫోటో నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? నీ హిందుత్వం ప్రకారం శూద్రుడిని పెట్టుకోవద్దు కదా. ఆ విషయం మాట్లాడడం చేత కాదు. ఇకపోతే చివరిగా అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏంటి అని అంటే ఎంఎన్ఎస్ అంటే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. ఇక్కడ రాసిన కింద మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఏదైతే ఉన్నదో ఆ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ స్ఫూర్తి దినం విజయ్ దివాస్ 2024. భీమా కోరేగాం స్ఫూర్తి దినం అంటే 500 మంది మహర్ యోధులు ఏ రకంగా అయితే పీష్వాలని మొత్తం దారుణంగా చంపి వాళ్ళ రాజ్యాన్ని పెట్టుకున్నారో దానికి సంబంధించిన విషయంలో భీమా కోరేగాం స్ఫూర్తి దినం సందర్భంగా విజయ్ దివాస్ 2024 కార్యక్రమం పెట్టడం జరిగింది మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. అది ప్రజా చైతన్య సదస్సు. ఈ ప్రజా చైతన్య సదస్సు అనేది ఏ అంశం మీద మాట్లాడడానికి బైర్ నరేష్ వచ్చింది అని అంటే మద్యము, మత్తు పదార్థాలు, మూఢనమ్మకాలు వీడుదాం, విజ్ఞానంతో జీవిద్దాం. ఈ విషయం మీద మాట్లాడడానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బైర్ నరేష్ గారు రావడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఈ విషయం ఎందుకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నా అంటే మద్యాన్ని, మత్తు పదార్థాలను వీడనాడాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మద్యం మీద, మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి మాట్లాడిండు. ఆయనే కాదు, కొత్తగా వచ్చినటువంటి డీజీపీ కానీ, హైదరాబాద్ సిపి కానీ, లేదంటే సైబరాబాద్ మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రై సిటీస్లో ఉన్నటువంటి మొత్తం సిపిలు అందరూ కూడా ఒకటే మాట చెప్పారు. ఏమనంటే ఎట్టి పరిస్థితుల్లో మద్యం విషయంలో కానీ, మత్తు పదార్థాల విషయంలో కానీ మా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుందని చెప్పారు. మరి మద్యం మీద, మత్తు పదార్థాలకు సంబంధించిన విషయం మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ అధికారులైనా కనీసం ఒక్క గ్రామంలో అయినా కూడా అవగాహన సదస్సు పెట్టిరంటే పెట్టలేదు. వాళ్ళు కేవలం పేపర్లో ప్రెస్ మీట్ రావడం కోసం మాత్రం మద్యాన్ని, మత్తు పదార్థాలను మేము సహించాం, ఈరోజు 30 కిలోల గంజాయి బయటపడ్డది, మొన్న 40 కిలోల కుకైన్ బయటపడ్డది, ఈరోజు 5 కోట్ల విలువైన గంజాయి బయటపడ్డా అని చెప్పేసి రోజు పేపర్లో చూస్తాను. మరి బయటపడ్డటువంటి గంజాయి వల్ల లాభం ఉన్నది. మా అంటే నలుగురు ఆ సప్లై చేసేటోళ్ళు నలుగురు జైలు పోతున్నాడు కావచ్చు, కానీ గంజాయి ఆగుతున్నది అంటే ఆగట్లేదు. మరి అవగాహన తీసుకురావాల్సిన ప్రభుత్వం అవగాహన తీసుకురాకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అయిపోతే బైర్ నరేష్ మాత్రం మద్యము, మత్తు పదార్థాలు వీడుదాం, మూఢనమ్మకాలు వీడుదాం, విజ్ఞానంతో జీవిద్దాం అని చెప్పేసి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని నేను అయ్యప్ప స్వామిలో అడ్డుకున్నాడు. ఇందులో అయ్యప్పకు సంబంధించిన విషయం కానీ, లేదంటే ఇంతకుముందు బైర్ నరేష్ అయ్యప్ప మీద మాట్లాడిండు కాబట్టి మళ్ళీ మాట్లాడే అర్హతనే లేదని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు. ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంది. ఒకవేళ అయ్యప్ప స్వాములు అక్కడ ఒకవేళ బైర్ నరేష్ తప్పుగా మాట్లాడే అవకాశం ఉందంటే అక్కడ కూర్చోండి, అవసరమైతే గల్లబట్టి అడగండి, అరే నువ్వు చెప్పుకోక మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడగండి. ఆయన సంవత్సరం అయిపోయింది, జైలు వేయించిన కానుండి ఆయన కార్యక్రమాలు ఆయన నిర్వహించుకుంటాడు. ఎక్కడ కూడా దేవులకు సంబంధించిన విషయంలో కానీ, ఆ మతాలకు సంబంధించిన విషయం కానీ మాట్లాడకుండా ఆయన కేవలం మూఢనమ్మకాల నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తూ మాట్లాడుతూ పోతున్నాడు. అయినా కూడా మీరు కక్షపూరిత చర్యలుగా ఆయన మాట్లాడదు, ఆయన మీటింగ్ పెట్టద్దు అని చెప్పేసి బిహేవియర్ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకము. కాబట్టి ఆనాడంటే ఆయన వ్యంగ్యంగా మాట్లాడింది కాబట్టి మీకు నచ్చలేదు. మరి ఆయన వ్యంగ్యం మాట్లాడుతాడు కదా, ఇక్కడ మూఢనమ్మకాలు వీడదాం అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మూఢనమ్మకాలను వీడాల్సినటువంటి అవసరము, దానికి సంబంధించిన విషయంలో సైంటిఫిక్ టెంపర్ని, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ఆర్టికల్ 51AH ప్రకారంగా ప్రతి పౌరుని మీద ఉంటుంది. మరి అట్లాంటి విషయంలో ఆయన కష్టపడి పనిచేస్తూ ఉంటే మీరు మాత్రం అసలు శాస్త్రీయ విద్య మాకు అవసరం లేదు, శాస్త్రీయ ఆలోచన విధానం మాకు అవసరం లేదు, మీరు మమ్మల్ని మాత్రమే తిడతారు, అల్లా దేవుని తిడతలేరు, యేసుక్రీస్తుని తిడతలేరు అని చెప్పేసి ఒకరు మాట్లాడు. అయ్యప్ప స్వాములు ఆ బైర్ నరేష్ మీద దాడి చేయడం కోసం ప్రయత్నం చేయడం ఇది సరైనది కాదు కదా. మీరు వద్దన్నారు, ఆయన మాట్లాడలేదు, అక్కడ నుండి వెళ్ళిపోతున్న క్రమంలో మళ్ళీ కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో ప్రధాన స్రవంతి మీడియా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసినంత కూడా అబద్ధము. దాంట్లో ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసేది తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి వార్తను చూపించలేదు. అందుకే ఈరోజు ఆధారాలతో సహా మిమ్మల్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినాము. ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి మీటింగు కేవలం మద్యము, మత్తు పదార్థాలు, మూఢనమ్మకాలు వీడదాం, విజ్ఞానంతో జీవిద్దాం అనే విషయంలో మాత్రమే జరిగింది. ఈ విషయంలో మాట్లాడడానికి వచ్చిన బైర్ నరేష్ని అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఆయన వెళ్ళిపోతున్న క్రమంలో డ్రైవింగ్ వేరే వ్యక్తి చేస్తున్నాడు. ఆయన కూడా కుడివైపు ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు పోనీ అని మాట్లాడుతూ ఉంటే
అటువైపు చూస్తూ కారు ముందు కొనియడంతో ఒక అయ్యప్ప స్వామి కాలు మీదకి కారు పోయింది, ఆ పాదం గాయమైంది అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అయ్యప్ప స్వాముల మీదకి బైరి నరేష్ కారు తీసుకుపోలేదు, ఎవరిని యాక్సిడెంట్ చేసి ఎక్కడ దొంగతనం చేసి ఆయన పరారు కాలేదు. ఆయన ఉండాల్సిన ప్లేస్లో ఆయన ఉన్నాడు, ఆయన సేఫ్టీలో ఆయన ఉన్నాడు. దయచేసి ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఆయన ఒక ఛానల్లో చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన యూట్యూబ్ ఛానల్లో కూడా పూర్తి వివరాలను చెప్పడం జరిగింది. వీళ్ళైతే చూసే ప్రయత్నం చేయండి తప్ప తప్పుడు ప్రచారాన్ని మానుకోండి.